అక్కడ ఇక్కడ కాదు, కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి. ఇదే ప్రస్తుతం హైదరాబాద్ లో బీజేపీ టార్గెట్. ముస్లిం ప్రాబల్యం అత్యధికంగా ఉన్న హైదరాబాద్ పై గట్టిగా గురిపెట్టింది కాషాయ దళం. దశాబ్దాలుగా ఓటమి ఎరుగని ఓవైసీకి చెక్ పెట్టేందుకు తొలిసారి మహిళా అభ్యర్థిని రంగంలోకి దించింది. ఆమె వచ్చి రాగానే తూటా లాంటి మాటలతో బీజేపీలో జోష్ నింపుతుంటే ఎంఐఎంలో కొత్త టెన్షన్ మొదలైంది. బీజేపీ బరిలోకి దించిన ఆ మహిళకు ఉన్న శక్తి ఏంటి? రాష్ట్రం మొత్తం ఆ స్థానంపై ప్రత్యేక ఫోకస్ చేయడానికి కారణాలేంటి? హైదరాబాద్ పై ఈసారి బీజేపీ గట్టిగా గురిపెట్టిందా? రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నుంచి అమిత్ షా వరకు అందరి ఫోకస్ ఆ స్థానంపైనేనా? హైదరాబాద్లో ఈసారి కమలం వికసించేలా చేస్తాం, మీరెలా చేస్తారో మేము చూస్తాం. ఇది బీజేపీ ఎంఐఎం మధ్య సాగుతున్న యుద్ధం. తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్ పార్లమెంటుపైనే ఉంది. మరీ ముఖ్యంగా బీజేపీ వేస్తున్న అడుగులు హైదరాబాద్లోనూ సంచలనంగా మారుతున్నాయి. మొదటి నుంచి ముస్లిం ప్రాబల్యమున్న హైదరాబాద్ పార్లమెంట్లో బీజేపీ గెలవడం అంటే అది ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈసారి అమిత్ షా ఒక బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపారు. ఇందుకీ ఎవరు ఆమె అంటే కొంపెల్ల మాధవీలత. ప్రస్తుతం ఈ పేరు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం. ఇందుకీ ఎవరు ఈ మాధవీలత అంటే, మొదటి నుంచి సనాతన భావజాలంతో ఉన్న మాధవీలత పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. 18 ఏళ్ల నుంచి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. భరతనాట్య నృత్యకారిణిగా, ఆసుపత్రి నిర్వాహకురాలిగా పేరు తెచ్చుకున్నారు. ఇంత హఠాత్తుగా ఆమెకు టికెట్ ఎందుకిచ్చారు? దాని వెనుక బీజేపీ వ్యూహమేంటి? పాతబస్తీ మొదటి నుంచి ముస్లిం ప్రాబల్యమున్న ప్రాంతం. అజ్దుద్దీన్ ఓవైసీ 2004 నుంచి హైదరాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1984లో ఓవైసీ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ గెలిచినప్పటి నుంచి హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం మజ్లిస్కు కంచుకోటగా ఉంది. 2004 నుంచి ఆ సీటు అజ్దుద్దీన్ ఓవైసీకే దక్కుతోంది. 2019లో ఓవైసీ ఓట్లకు బీజేపీకి చెందిన భగవంతరావుకు మధ్య తేడా దాదాపు 3 లక్షలు. ముస్లింలలో వ్యతిరేకత ముద్ర వేసుకున్న బీజేపీ ఈసారి దానిని పోగొట్టాలంటే ఖచ్చితంగా హైదరాబాద్లో సత్తా చాటాలని చూస్తోంది. అందున బీజేపీని ప్రతిసారి టార్గెట్ చేస్తున్న ఓవైసీకి చెక్ పెట్టాలన్నదే ప్రధాన ఉద్దేశం. వాస్తవంగా ఈ స్థానానికి మొదటగా రాజాసింగ్ను ఎంపిక చేయాలని అనుకున్నారు. రాజాసింగ్ బలమైన అభ్యర్థి అయినప్పటికీ గతంలో చేసిన వ్యాఖ్యలు, పార్టీలో అంతర్గతంగా జరిగిన కొన్ని కారణాలతో ఆయన్ని పక్కన పెట్టారని చెబుతారు. ఇలా చాలా కారణాలతో రాజాసింగ్ని కాదని కొత్తగా మాధవీలతని తెరపైకి తీసుకొచ్చారు. ఇంతకీ మాధవీలత బలమేంటన్నది చూస్తే వ్యక్తిగతంగా ఆమె చాలా బలవంతురాలు, ధైర్యమైన మహిళ, అన్నింటికంటే ముఖ్యం బలమైన హిందుత్వవాది. ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా బీజేపీ చేసిన ప్రచారానికి బలాన్ని ఇచ్చారు. మాధవీలత ఒక ప్రొఫెషనల్ భరతనాట్య నృత్యకారిణి. ఆమె తన పిల్లలందరికీ హోమ్ స్కూల్ చేయడం కోసం వార్తల్లో నిలిచారు. మాధవీలత భర్త విశ్వనాథ్ విరించి హాస్పిటల్ చైర్మన్ గా ఉన్నారు. మాధవీలత సనాతన ధర్మ ప్రచార వక్తగా కూడా గుర్తింపు పొందారు. లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ మొదలైనవి నిర్వహిస్తున్నారు. వీటన్నింటికన్నా ముఖ్యంగా హైదరాబాద్లో బీజేపీ నుంచి బరిలోకి దిగిన తొలి మహిళా అభ్యర్థి. ఆమె పేరు ప్రకటించగానే రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఇటువైపు చూసింది. ఆమెకు కూడా అంతే దూకుడు ఓవైసీపై అటాక్ మొదలు పెట్టారు. ఓవైసీ కారణంగా ఎంతో అందమైన హైదరాబాద్ నడిబొడ్డున పేదరికం కనిపిస్తోందంటూ విసురుతున్న కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఓవైసీ రిటైర్మెంట్ తీసుకోవాలని 21 లక్షల మంది ఓటర్ల కన్నీళ్లు న్యూఢిల్లీని కదిలించి హైదరాబాద్లో యుద్ధం ప్రకటించాయని, ఇప్పుడు వీరికి న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బలాబలాలను ఒకసారి పరిశీలిస్తే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో గతంలో కంటే ఎక్కువ 8 సీట్లు గెలిచి ఫుల్ జోష్లో ఉంది బీజేపీ. ఇదే ఊపుతో అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే తొలి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారం స్పీడ్ పెంచింది. ఈసారి బీజేపీ ఓవైసీ కంచుకోటగా గురిపెట్టింది. ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉండడం బీజేపీకి ప్రతికూలించే అంశం. కానీ మాధవీలత కాన్ఫిడెన్స్ మరో లెవెల్లో ఉంది. ఆమె కూడా పాతబస్తీ వ్యక్తే కావడంతో ప్రజల అటెన్షన్ తీసుకురావడంలో పెద్దగా సమయం తీసుకోలేదు. మహిళా ఓటర్లపై నమ్మకం పెట్టుకున్నారు. ముస్లిం మహిళా ఓటర్లు ఆదరిస్తారని ఆశిస్తున్నారు. మరి బీజేపీ పెద్దలు పెట్టుకున్న నమ్మకాన్ని హైదరాబాద్ కోటలో ఏ స్థాయికి మాధవీలత తీసుకువెళ్తారో చూడాలి.